బెల్లంపల్లి ఏఎంసీ మైదానంలో రేపు జరగనున్న సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోని మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతకు బంగారు అవకాశమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి పేర్కొన్నారు. శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగం కోసం నగరాలు తిరిగే అవసరం లేదు. బెల్లంపల్లిలోనే వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేళ తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ యువత ఉపాధి కోసం చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ మనోజ్ ఐఏఎస్, సింగరేణి జీఎం రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పాల్గొన్నారు. ప్రత్యేకంగా పిలువగానే వచ్చిన ప్రెస్ సోదరులకు అందరికీ పర్సనలీ థ్యాంక్ యూ టు కమ్. ఇది బెల్లంపల్ల చరిత్రల జాబ్ మేళా అనే అవకాశం సింగరేణి సిఎండి గారు బ్రదర్ బలరాం నాయక్ గారితో పర్సనల్గా మాట్లాడిన తర్వాత ఆయన మన జీఎం మందమరి శ్రీనివాస్ రాధాకృష్ణ గారికి ఆదేశాలు ఇచ్చి ఆయనతో పాటు ఆయన సింగరేణికి సంబంధించిన ఆఫీసర్లు, దాంతోపాటు మా కలెక్టర్ గారు దీపక్ గారు, మా సబ్ కలెక్టర్ యంగ్ మ్యాన్ మనోజ్ గారు, మా ఏసీపీ గారు, మా సీనియర్ నాయకులు బెల్లంపల్లికి సంబంధించిన మల్లయ్య గారైనా కానీ, మా రమేష్ అయినా కానీ, మా సూర్యబాబు అయినా కానీ, టౌన్లో సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కలిపి ఇది ఒక చాలా అడ్వాంటేజెస్ కార్యక్రమం. నేను ప్రత్యేకంగా బెల్లంపల్లికి యావత్ ఉన్న కాన్స్టిట్యున్సీలో అందరి యువకులకు అప్పీల్ చేస్తున్నాను. ఇటువంటి అవకాశం చాలా తక్కువ మంది దొరుకుతుంది. దాంతోపాటు మా శోభన్ గారు ఇప్పటిదాకా దగ్గర 15 ఏళ్ళ చేసిన ఈ కార్యక్రమంలో ఆయన సక్సెస్ అవుతానని పూర్తి ఆశ ఉన్నది. ఆల్రెడీ అనౌన్స్ చేసిన 5,000 చిల్లర మంది ఆన్లైన్ రిజిస్టర్ అయి ఉన్నదని, ఇంకా ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా దగ్గర 4,000 మందితో చేయించే కార్యక్రమాన్ని నేను ఎందుకు అప్పీల్ చేస్తున్నానంటే ఇటువంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు. బెల్లంపల్లి ఉన్న ఒక అవకాశం అనేది కన్సర్న్ 70 కంపెనీలు వచ్చినాయి. ఈచ్ కంపెనీకి వాళ్ళున్న స్టాండింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడున్న ప్రెసెంట్ డే జనరేషన్లో చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది, ఐక్యూ పెరుగుతుంది, కల్చరల్ చేంజ్ వస్తుంది. మన బెల్లంపల్లి అందరికీ చేంజ్ చేసే బాధ్యత ఉన్నది. ఆ ఓల్డ్ కల్చర్ని అందరూ దాన్ని మర్చిపోతే బాగుంటుందని నా మనస్ఫూర్తిగా కోరిక. ఎందుకంటే రాబోయే ప్రతి ఒక్కరు ఇది తీసుకొచ్చిన ఈ కార్యక్రమాలను కంపెనీలను కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ మా దగ్గర కొంచెం క్వాలిఫికేషన్లా కొంచెం ఇది అది అనే సమస్యలు ఉంటాయి. మీరు దాన్ని అబ్జర్వ్ చేసి కన్సెషన్ ఇచ్చుకుంటాం. ఎవరిని ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందా, ఎవరు కొంచెం దగ్గర 60 to 70% కింద సక్సెస్ అయితే తక్కువ 30-40% కరెక్ట్ చేసుకునే బాధ్యత కింద నేను కంపెనీలను మనం చేసుకుంటున్నాను. శోభన్ గారు నేనేమంటున్నాను, అందరూ 100% ఉండాలంటే చాలా కష్టం. వాళ్ళు ఎవరున్నా కూడా మా బెల్లంపల్లి, ఎందుకంటే ఒక కల్చర్ 40-50 ఏళ్ళ సంది వచ్చిన ఈ కల్చర్ని మార్పు రావాలంటే చాలా టైం పడుతుంది. నేను యంగర్ జనరేషన్ని అప్పీల్ చేస్తున్నా, ఇంత మంచి ఛాన్స్ దాన్ని లూజ్ చేయకండి. రేపు నేనే స్వయంగా అందరితో పాటు మీ అందరితో కూర్చొని మీ అందరితో పాలు పంచుకొని నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు మా పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మొత్తం క్యాబినెట్ కూడా ఇటువంటి డెసిషన్ తీసుకొని యావత్ తెలంగాణలో ఉన్న జాబ్ మేళా అనేది సింగరేణి కంపెనీకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన మీరు మా సీనియర్ సీఎం గారు బట్టి గారు, బలరాం నాయక్ గారికి, ఆయనతో పాటు డైరెక్టర్ సింగరేణికి సంబంధించిన కంప్లీట్ పేరున అఫీషియల్స్ ఎవరో ఇన్వాల్వ్ ఉన్నారు. మీరందరూ కోఆపరేట్ చేసి మా బెల్లంపల్లిని కాపాడుకుంటూ ఈ జాబ్ మేళను దాన్ని సక్సెస్ చేస్తారని పూర్తి ఒక విశ్వాసంతో నాకు అందరికీ మళ్ళీ ఒకసారి కంగ్రాచులేట్ చేస్తున్నా మా జీఎం గారికి, ఇంకా టీంని. ఇది సక్సెస్ అయితే పూర్తి ఒక ఆశ, ఒక విశ్వాసం. దీన్ని పెంచే కోసము మనం బెల్లంపల్లికి వెళ్ళి బ్యాక్వర్డ్ ఏరియాకి వెళ్ళి ముంగట రావాలంటే ఈ ఛాన్స్ని మంచిగా ఉపయోగం చేసుకోమని నా ఉన్న యువకుల సోదరులకు తెలుసు. కానీ ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి ఒక ఆశ పెట్టుకొని నేనున్న పోలీస్ ఆఫీసర్లకు కూడా, ఇక్కడున్న సీనియర్ అధికారులకు కూడా kindly guide the students to the best of your ability అని అపీల్ చేస్తూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ టుమారో షో. థ్యాంక్ యూ.